మన రాశి చక్రంలో రాహుకు వ్యతిరేక దిశలో సప్తక రాశిలో అనగా 7వ రాశిలో కేతు స్థితి ఉంటుంది. కావున నైరుతికి వ్యతిరేక దిక్కు ఈశాన్యంలో కేతును స్థితి ఉంటుంది. ఈశాన్యంలో దిశకు కేతు మరియు గురువు కూడా ఇద్దరు అధిపతులుగా స్థితి ఉంటుంది. మన మహర్షులు గృహ నిర్మాణంలో ఈశాన్యం పెంచుటకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి దిశలోనూ ఒక గ్రహం ఉంటుంది. ఈశాన్యంలో మాత్రం గురుకేతులు శుభగ్రహమైన గురువు కేతు ఉంటారు. కేతువుకు స్థలం వదులు కొరకు ఈశాన్యం కొద్దిగా పెంచుతారు. కాబట్టి ఈశాన్యము పవిత్ర స్థలమైనదిగా శుభగ్రహ అయిన గురువునకు ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి ఈశాన్యాన్ని పెంచి ఇల్లు నిలిపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని, అక్కడ కేతువు కూడా ఆధ్యాత్మిక గ్రహం ఉంటుంది. కాబట్టి కేతువుకు అధిపతి విఘ్నేశ్వరుడు కాబట్టి విఘ్నేశ్వరుడు